Hi friends, this is Manju. I'm a nutrition cum wellness coach. Welcome back to my channel. Na channel chutu media first time అయితే please do subscribe for more health and wellness and fitness related information. So నేను ఈ న్యూట్రిషన్ కమ్యూనిటీలోకి స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ ఇట్స్ బీన్ 6 years. By December 14th I completed my 6 years of journey, a wonderful and healthy active lifestyle journey lead చేస్తూ, and I helped hundreds of people by choosing their food choices and to lead a healthy active lifestyle. వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడానికి నేను నేర్చుకునే ఇన్ఫర్మేషన్ మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో టుడేస్ టాపిక్ ఈజ్ especially regarding women's health. Yes, most of the women are fully of doubts. ఏది తీసుకుంటే ఏమవుతుంది, ఏది ఎలా. ప్రెసెంట్ బయట ఉన్న న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల చాలా రకాల డిస్ఫంక్షన్స్ అండ్ డిజార్డర్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్ లో ఎనర్జీ, వీక్నెస్ అండ్ పిఎంఎస్ ఇష్యూస్ అండ్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్స్. at the same time PCOD, PCOS problems and thyroid and obese అవ్వటం, too much of weight and even diabetes. These all are lifestyle disorders. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ రాకుండా ముందుగా ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఉమెన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఉమెన్ బాడీని, ఉమెన్ హెల్త్ని ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోవాలి. సో నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీకు నా గురించి ఇంకా మేము ఎస్పెషల్లీ మీ గైడ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్. సో న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ డిఎం మీ అండ్ టెక్స్ట్ మీ, అండ్ కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఎ పర్సనల్ వెల్నెస్ కోచ్, రైట్? సో గోయింగ్ టు ద టాపిక్, ఉమెన్ హెల్త్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఉమెన్ హెల్త్ అనేది నాట్ ఓన్లీ జస్ట్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సైకలాజికల్లీ వెల్బీయింగ్ కాకుండా డిసీజ్ ఫ్రీ, డిసీజెస్ నుండి, మెడిసిన్స్ నుండి దూరంగా ఉండాలి అంటే కనుక ఎస్పెషల్లీ ఉమెన్హుడ్లో మనకి స్టేజెస్ ఉంటాయి. లైక్ గర్ల్ బేబీ పుట్టిన దగ్గర నుండి 10 years వరకు ఒక స్టేజ్ అయితే 10 to 18 years అనేది ఒక స్టేజ్ గర్ల్ చైల్డ్. సో అడోలసెంట్ 18 years అబౌవ్ నుండి మనం ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తున్నామంటే అది ప్రీవియస్లీ 10 to 18 years బిట్వీన్ గర్ల్ చైల్డ్ ఏదైతే ఉందో, గర్ల్ చైల్డ్కి ఆ ఏజ్కి అందాల్సిన న్యూట్రియంట్స్, డెవలప్మెంట్కి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఏవైతే అవసరం ఉంటుందో అవన్నీ సఫిషియెంట్గా ఇవ్వన పక్షాన 18 years అబౌవ్ నుండి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 people, 6 people ఆర్ గివింగ్ కామన్ ఎక్స్క్యూజెస్ అండ్ కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే either అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్, పిఎంఎస్, పిసిఓడి. లైక్ పిఎంఎస్లో ఓవర్ మెన్స్ట్రువల్స్, షార్ట్ టైంలో మెన్స్ట్రువల్స్ రావటం, టూ మచ్ బ్లీడింగ్ అవ్వటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అని క్లియర్గా చూసుకుంటే కనుక, లైక్ ఎస్పెషల్లీ అడల్ట్స్ అండ్ ఫీమేల్ 10 to 18 years బిట్వీన్ ఉన్న గర్ల్ చైల్డ్కి కావాల్సిన వైటమిన్స్ ఏదైతే ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఇవన్నీ సఫిషియెంట్గా ఫుడ్ నుండి అందకపోవడం వల్ల, సో ఈవెన్ కిడ్స్ ఏం చేస్తారు, దేవర్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ హ్యూమన్ బాడీ. వాళ్ళ బాడీ షేప్స్ మారుతూ ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళు లావ్ అవ్వకూడదు అని చెప్పేసి, లేకపోతే చాలా పిక్కీ ఈటర్గా, చాలా చూజీగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వెరీ కాన్షియస్ అనమాట. చాలా సెలెక్టెడ్ ఫుడ్ తీసుకుంటారు, చాలా స్మాల్ పోర్షన్లో తీసుకుంటారు. ఇన్స్పైట్ ఆఫ్ లైక్ ఎక్కువ తింటే లావ్ అవుతాము అనే దాంట్లో లెస్ తగ్గించి తినడం వల్ల ఇంకా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఎక్కువ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళకి చాలా వైటమిన్స్ అందవు. సో మోస్ట్ ఆఫ్ ద అడోలసెంట్ 10 to 18 years బిట్వీన్ గర్ల్ చైల్డ్కి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల మెయిన్ ఎనిమిక్ అవుతారు. ల్యాక్ ఆఫ్ బ్లడ్ వల్ల వాళ్ళు లో ఎనర్జీ, లైక్ లో ఇరిటేట్ అవ్వటం, సో కాల్షియం డెఫిషియన్సీ వల్ల వీక్ అయిపోవటం, బోన్ పెయిన్స్ అండ్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ స్కిన్ మీద రకరకాల ఎఫెక్ట్స్ రావటం, హెయిర్ ఫాల్ అయిపోవటం, ఇదన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 నుండి ఉమెన్ విల్ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ 3 different stages. ఎస్పెషల్లీ అడోలసెంట్ ఉమెన్హుడ్లో ఉమెన్ వచ్చేసేసి 3 stages, దట్ ఈజ్ మెన్స్ట్రుయేషన్, రిప్రొడక్షన్ అండ్ లాక్టేషన్. ఎస్, ఎవ్రీ మంత్ వీ నో మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది రెగ్యులర్గా అవుతుంటుంది. ఇట్ షుడ్ బి హెల్తీ అండ్ నార్మల్. నెక్స్ట్ రిప్రొడక్షన్, బేబీ చైల్డ్ బేరింగ్ ఏజ్ టైంలో కూడా ఉమెన్ రిక్వైర్డ్ అండ్ ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ బికాజ్ టూ లైఫ్స్కి ఫుడ్ కావాలి, 2 lives కంటే ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ కావాలి. ఆబ్వియస్లీ ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం అండ్ వైటమిన్ డి, మెగ్నీషియం, జింక్ ఇలాంటివన్నీ ఎక్సెస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది. బికాస్ లోపల ఇంకొక బేబీకి గ్రోత్ అనేది జరగాలి కాబట్టి. అండ్ ఎట్ ద సేమ్ టైం లాక్టేషన్, ఎస్, లాక్టేటింగ్ మౌమ్ కూడా ఆ బేబీ గ్రోత్కి బయటకు వచ్చాక త్రూ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా వెళ్ళాల్సిన ఏదైతే న్యూట్రియంట్స్ ఉంటాయో, సో అలాంటి న్యూట్రియంట్స్ అన్నీ ఎక్సెస్గా అవసరం అవుతుంది. యూనో ఈ 3 stagesలో మళ్ళీ
మదర్ అనేది ఓల్డ్ అవ్వటం జరుగుతుంది, ఏజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏజింగ్ ప్రాసెస్లో సో సెల్స్ అనేది డీజనరేట్ అవుతుంది. సో సెల్స్ డీజనరేట్ అవ్వకుండా న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ నౌ కమింగ్ టు ద పిఎంఎస్ ప్రాబ్లమ్. ఫస్ట్ స్టెప్ మెన్స్ట్రుయేషన్లో వచ్చేసరికి మెన్స్ట్రుయేషన్ పిఎంఎస్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఏదైతే పిఎంఎస్ ఉంటుందో, సో పిఎంఎస్లో ఏం జరుగుతుంది అని చూస్తే కనుక ఆబ్వియస్లీ అండ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ ఏవైతే ఉంటాయో ఈ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ప్రొడక్షన్ తక్కువగా ఉండటం వల్ల అది దాని లెవెల్స్ పడిపోవటం వల్ల ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్లో పిఎంఎస్లో ఉమెన్ విల్ గో త్రూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్. లైక్ మనకి మెన్స్ట్రల్స్ వచ్చే ముందు ఆబ్వియస్లీ వీ ఆల్ ఫేస్ దిస్ బ్లోటింగ్ ఇష్యూ, బ్రెస్ట్ టెండర్నెస్, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సాడ్నెస్, క్రయింగ్, సడన్లీ ఉన్నట్టుండి మూడ్ డౌన్ అయిపోవటం, ఓవర్ సెన్సిటివిటీ అండ్ వెయిట్ గెయిన్ అండ్ ప్రతిదానికి టెన్షన్ అండ్ స్ట్రెస్ తీసుకోవటం, తొందరగా రియాక్ట్ అవటం. సో ఇది జస్ట్ మన వరకే కాకుండా మన చుట్టూ ఎన్విరాన్మెంట్, పర్సనల్ లైఫ్ అండ్ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి లైక్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఫ్యామిలీలో మనం సడన్గా కోపం వచ్చేస్తే చుట్టూ ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో మన ఒక్కళ్ళమే కాదు, మన ఉమెన్ ఈజ్ సరౌండెడ్ విత్ ఎంటైర్ హెల్త్, హౌస్ వెల్ బీయింగ్ మొత్తం చూసుకోవాలి కాబట్టి సో ఇవన్నీ ఒక 2-3 టైమ్స్ ఒక జర్నల్ లాగా మెయింటైన్ చేస్తూ మనకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి. అండ్ సిమ్టమ్స్ ఆర్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీబడి. సో యూజువల్లీ కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొంతమంది స్టొమక్ పెయిన్ ఉంటుంది, కొంతమంది బ్లోటింగ్ ఉంటుంది, కొంతమంది ఇరిటేషన్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్. సో పర్సన్ టు పర్సన్ ఆల్వేస్ ద సిమ్టమ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి, పిఎంఎస్ సిమ్టమ్స్. సో ఇలా వచ్చినప్పుడు మనం నోటీస్ చేసుకొని సో అలాంటి టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, వీ నీడ్ టు డూ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది, ఊపిరాడిన ఫీలింగ్ లైక్ చాలా సఫికేటింగ్గా ఉండడం, అబ్డామినల్ పెయిన్, సివియర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది అండ్ మూడ్ ఇరిటేటింగ్ ఉంటుంది, ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతాము, యాక్నీ అండ్ హెయిర్ ఫాల్ కూడా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో హౌ టు మేనేజ్ ఎస్పెషల్లీ పిఎంఎస్ యాజ్ అ ఉమెన్ మెన్స్ట్రుయేషన్ బిఫోర్ పిఎంఎస్ సిమ్టమ్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ తెచ్చుకోవాలి, ఎలా బ్యాలెన్సింగ్గా ఉండాలి అనుకుంటే కదా ఈటింగ్ హెల్తీ. జస్ట్ ఏదో ఒక ఫుడ్ తక్కువ పోర్షన్లో తిన్నామా అన్బ్యాలెన్సింగ్గా తినడం కన్నా ఈటింగ్ హెల్తీ ఈజ్ వన్ ఆఫ్ ద కీ రోల్. సో ఈటింగ్ హ్యావ్ బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ లైక్ కార్బ్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, ఇట్లా కంప్లీట్ అ బ్యాలెన్స్ మీల్ తీసుకున్నప్పుడు a person can overcome this. And not only just nutritious meal, we have to take enough water intake, hydration ఉండాలి. అండ్ చూసుకునే న్యూట్రిషియస్ మీల్ కూడా 2 to 3 hours గ్యాప్లో తీసుకుంటూ అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ స్లీప్, 7 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ అండ్ మినిమమ్ లైక్ మెడిటేషన్ అండ్ యోగా, వాట్ ఎవర్ ద మైండ్ కంట్రోల్, మనల్ని మనం కంట్రోల్లో తెచ్చుకోవడానికి చేసుకోగలగాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం యాజ్ ఐ సెడ్ కీప్ ఏ జర్నల్, రాసుకోవాలి సిమ్టమ్స్ అన్నీ రాసుకుంటూ మినిమం ఎక్సర్సైజెస్ అండ్ మినిమం మెడిటేషన్, వాటర్ ఇంటేక్స్, ఏవైతే ఈ 5 పిల్లర్స్ ఏదైతే ఉందో మనం ఫాలో అవ్వగలుగుతామో సో ఫెంటాస్టిక్గా మనం ఇలాంటి సిమ్టమ్స్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ అవాయిడ్ లైక్ అన్నెసెసరీ అన్హెల్దీ ఫుడ్ అండ్ రాంగ్ ఈటింగ్ హ్యాబిట్స్ రాంగ్ టైంలో తీసుకోవటం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ దే సోర్సెస్ ఎట్లా చూడాలంటే సో ఈ న్యూట్రిషన్స్ అని చెప్పి పర్టికులర్గా చెప్తున్నాం. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఈటింగ్ హెల్తీ, ఈటింగ్ బ్యాలెన్స్. సో న్యూట్రియంట్స్ అనుకుంటవచ్చు. మెనీ పీపుల్ విల్ థింక్ ఎస్ మేము చాలా హెల్తీగా తింటున్నాం, వీ ఓన్లీ ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. కానీ ఆ ఫ్రూట్స్ కొనుక్కొచ్చాక ఎంత టైంలో మనం ఏ టెంపరేచర్లో పెడుతున్నాం, కట్ చేసి ఎలా ఉంచుతున్నాం. లైక్ సపోజ్ ఏదైనా ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ మనం హాఫ్ యూజ్ చేసి హాఫ్ పక్కన పెడితే దాంట్లో ఎగ్జాంపుల్ లెమన్ కట్ చేసి హాఫ్ యూజ్ చేస్తాము. స్లైస్ ఆఫ్ లెమన్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాం దాంట్లో వైటమిన్స్ అన్ని వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ డిజాల్వ్ అయిపోతాయి. సో న్యూట్రిషన్ డిప్లియేట్ అయిపోతుంది, అంటే న్యూట్రిషన్ వాల్యూస్ చచ్చిపోతాయి. అట్ ద సేమ్ టైం కొన్ని వెజిటేబుల్స్ని మనం ఫ్రై చేసే ప్రాసెస్లో దాంట్లో ఉండే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ డిజాల్వ్ అయిపోతాయి. అంటే ఫుడ్ లోపలికి వెళ్ళేదాకా మనం న్యూట్రియంట్స్ని ఉంచట్లేదు. సో వన్ థింగ్ ఈజ్ బయట పొల్యూటెడ్ వెజిటేబుల్స్ అండ్ పొల్యూటెడ్ దాంట్లో ఎక్కువ కలపకూడని కెమికల్స్, ఎక్కువ హై పెస్టిసైడ్స్ వేసి పెంచుతారు, అక్కడే సగం న్యూట్రియంట్స్ పోతాయి. ఇంటి దాకా వచ్చాక మళ్ళీ దాన్ని మనం ఒక 1 week ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. అక్కడ నుండి కటింగ్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. కట్ చేయగానే మీరు ఇప్పుడు యాపిల్, బనానా ఆర్ కొన్ని వెజిటబుల్స్ లైక్ బ్రింజాల్, పొటాటో ఇవన్నీ కట్ చేయగానే దాని కలర్ మారిపోతుంది. సో అంటే దాని న్యూట్రియంట్ వాల్యూస్ పోతాయి, దాంట్లో ఉంటే యాంటీఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ మారిపోతాయి. సో ఇలాంటి ప్రాసెస్లో మనం తీసుకున్నప్పుడు ఇంకా న్యూట్రియంట్స్ మనకి సఫిషియెంట్గా అందట్లేదు, దొరకవు. సో ఎలాంటి న్యూట్రియంట్స్ కావాలి ఎస్పెషల్లీ ఉమెన్కి
అందరికీ తెలిసిందే, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్స్. కాల్షియం డైరీ ప్రోడక్ట్స్లో మనకి డైలీ రిక్వైర్మెంట్ కాల్షియం కావాలి. స్టిల్ పీపుల్ ఆర్ లిటిల్ మిస్కన్సంప్షన్, పాలు తాగితే ఫ్యాట్ అయిపోతామని చెప్పేసి అవాయిడ్. అఫ్ కోర్స్ మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, ఫ్యాట్ ఫ్రీ కన్జ్యూమ్ చేయాలి, క్వాంటిటీ ఇంపార్టెంట్. అండ్ కాల్షియం తీసుకోవాలి, ఐరన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ డైలీ బేసిస్లో యూస్ చేసుకోవాలి, అండ్ జింక్, అండ్ అట్ ద సేమ్ టైం మ్యాగ్నీషియం అండ్ జింక్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ అండ్ నట్స్ అండ్ నాన్ వెజ్లో. అండ్ సెసిమీ సీడ్స్ లైక్ నువ్వులు, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, ఇట్లా మెగ్నీషియం సోర్సెస్ ఉండే ఫుడ్ కూడా డైలీ బేసిస్లో తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు దాకా చెప్పిన మినరల్స్ అండ్ వైటమిన్స్లోకి వచ్చేసరికి ఎస్పెషల్లీ వైటమిన్ ఏ వీ నో ఎవ్రీ సింగిల్ డే కిడ్స్కి అయితే 300 mg అండ్ అడల్ట్స్కి అయితే 400 mg కావాలి. దాంట్లో క్యారెట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్ ఈ సోర్సెస్ అండ్ వైటమిన్ డి, అండ్ సన్లైట్ నుండి మనకి కొంతవరకే వస్తుంది, ఫుడ్ సోర్సెస్ నుండి ఖచ్చితంగా వైటమిన్ డి కావాలి. ఎట్ ద సేమ్ టైం వైటమిన్ ఈ, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్ నుండి వైటమిన్ ఈ కావాలి. సో దీస్ ఆర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. దీంతో పాటు అడిషనల్లీ వి ఆల్ రిక్వైర్డ్ ప్రోబయోటిక్స్ ఇస్ ఎ గుడ్ బ్యాక్టీరియా. మన గట్ హెల్తీగా ఉంటేనే మనం ఓవరాల్గా హెల్త్ వెల్బీయింగ్ బాగుంటుంది. ఇట్స్ ఇస్ కంప్లీట్లీ సపరేట్ సబ్జెక్ట్. ఇన్ కమింగ్ టు ద షార్ట్ అండ్ ఇన్ వన్ లైన్, మనం బయట నుండి తీసుకునే కర్డ్లో వచ్చే ప్రోబయోటిక్స్ బాడీలో ఉన్న యాసిడిక్స్కి అవి డెడ్ అయిపోతాయి, అందులో ఉండే గుడ్ బ్యాక్టీరియా బతికుండదు. కానీ మనకి స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ వరకు యాక్టివ్ లైవ్ బ్యాక్టీరియా కావాలి. ఆ బ్యాక్టీరియా లైవ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఇస్తేనే స్టమక్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని తినేస్తుంది. సో వీ నీడ్ అన్ అడిషనల్ సప్లిమెంటేషన్ ఫామ్లో ప్రోబయోటిక్స్ డైలీ బేసిస్లో కావాలి. ఎట్ ద సేమ్ టైం గుడ్ ఫ్యాట్స్, టు షార్ట్ కట్ లైక్ ఫ్యాట్స్ తినకూడదు, అవాయిడ్ చేయాలి అని చెప్పేసి అందరు మిస్కన్సెప్షన్, ఫ్యాట్స్ అసలు అవసరం లేదు అని. బట్ ఫ్యాట్స్ ఆర్ రియల్లీ నెసెసరీ, బట్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్. అన్సాచురేటెడ్ ఫ్యాట్, గడ్డే కొవ్వు కాకుండా గడ్డ కట్టని కొవ్వు, లైక్ విటమిన్ ఏ అండ్ డి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ బాడీలో అబ్జార్బ్ అవ్వాలంటే వీ నీడ్ టు హ్యావ్ గుడ్ ఫ్యాట్ సోర్సెస్ లైక్ అవకాడోస్ అండ్ సాల్మన్ ఫిష్. ఇట్లా మన ఫిష్ సోర్సెస్ నుండి, అఫ్కోర్స్ ఎంతమంది డైలీ ఫిష్ తీసుకుంటాం, వీక్లీ బేసిస్ తీసుకుంటాం. అండ్ లైక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డైలీ బేసిస్లో తీసుకోకపోవటం వల్ల కూడా మనకి అబ్నార్మాలిటీస్ అనేది స్మూత్గా ఉండదు ఉమెన్ హెల్త్ అనేది. సో ఖచ్చితంగా డైలీ సోర్సెస్లో సప్లిమెంటేషన్ ఫామ్లో గుడ్ ఫ్యాట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అండ్ రిచ్ ప్రోటీన్ డైట్. ఎస్, వీ రికమెండ్ Formula 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్. ఇట్స్ a low calorie and high nutritious food, and this is the best combination is shake mate, fat free milk powder, right? These are the specially required for the women health and well-being కోసం. అండ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్, సోయా అండ్ వే కాంబినేషన్. ఇది ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోగలిగితే లో క్యాలరీలో బెస్ట్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటాం. సో దీంతో పాటు వీ రికమెండ్ లైక్ మల్టీవైటమిన్ హెర్బల్ మినరల్ ట్యాబ్లెట్స్. దీంట్లో 17 వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం హెర్బల్ కాల్షియం సప్లిమెంట్. సో వెరస్ కాల్షియంలో వచ్చేసి ఎక్స్ట్రా మెగ్నీషియం అండ్ వైటమిన్ డి ఉంటుంది. మనకి రెగ్యులర్ సోర్సెస్లో సఫిషియంట్ మెగ్నీషియం అండ్ వైటమిన్ డి కూడా దొరకదు. కాల్షియం ఈజ్ లైక్ ఏ జస్ట్ చాక్ పీస్ పౌడర్. దాంతో ఎప్పుడైతే కాంబినేషన్ ఆఫ్ మెగ్నీషియం అండ్ వైటమిన్ D3 ఇవ్వకపోతాం, సో ఇది కాంబినేషన్లో దొరుకుతుంది కాబట్టి బెస్ట్ బోన్ హెల్త్. అండ్ ఎవ్రీ మంత్ మనం పీరియడ్స్లో ఇది లూజ్ అయిపోతాం, లైక్ కాల్షియం లాస్ జరుగుతుంది, ఐరన్ లాస్ జరుగుతుంది, ఫోలేట్ యాసిడ్, ఇవన్నీ రెగ్యులర్ బేసిస్లో ఇవ్వాల్సి ఉంటుంది పర్సన్ ఎనిమిక్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ యాజ్ ఐ సెడ్, probiotics, we have a probiotics positive 1 billion positive live bacteria. At the same time, women age అయ్యేకుంది స్కిన్ రింకిల్స్ రావటం, పింపుల్స్ అండ్ ఫేస్ డార్క్ని అండ్ మంగు మచ్చలు, ఫేస్ మీద పిగ్మెంటేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీకలరేషన్ జరుగుతుంది అనుకుంటే కనుక వీ నీడ్ ఎ కొలెజన్ పెప్టైడ్. స్కిన్ కొలెజన్ బూస్టర్ ఉంది. ఇది జస్ట్ 1 sachet 1 glass ఆఫ్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్లో మిక్స్ చేసుకుంటే మనం యాంటీ ఏజింగ్గా ఉండటానికి, స్కిన్ అండ్ హెయిర్ హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ద ఫైనల్ లాస్ట్ వన్ ఈజ్ ఉమెన్ చాయిస్. దిస్ ఈజ్ ఎ గిఫ్ట్ టు అస్. ఎట్లా అంటే 18 years అండ్ అబౌట్ నుండి 50 years వరకు మెన్స్ట్రువల్స్లో స్మూత్ అండ్ కామ్, పెయిన్ఫుల్గా లేకుండా చాలా రిలాక్సింగ్గా, మూడ్ కంట్రోల్గా ఉంచుకోవడానికి దీంట్లో ఉండే చాస్ట్బెర్రీ అండ్ సోయా ఐసోఫ్లేవనాయిడ్స్తో పాటు ఫెంటాస్టిక్గా 30 సప్లిమెంట్స్ ఉంటాయి 1 per day. సో మీకు ఇప్పుడు చూపించిన ఈ వాటెవర్ ది 7-8 న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇండివిజువల్గా కావాలనుకుంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇండివిజువల్ వీడియోస్ కూడా మనకి దీంట్లో ఆల్రెడీ
ఆల్రెడీ ఉన్నాయి. బికాస్ ఐ డోంట్ వాంట్ టు ల్యాక్ ద వీడియో. విత్ ఇన్ షార్ట్ టైమ్ ఐ వాంట్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో హోప్ ఉమెన్ హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్. ద ఎంటైర్ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలంటే వీ ఆల్వేస్ నెగ్లెక్ట్. ఇంట్లో పనులన్నీ చూసుకొని లాస్ట్కి తిందాంలే, లాస్ట్ చూద్దాంలే అనుకుంటాం. బట్ వీఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ థింగ్. పిల్లలకి బాగా పెట్టాలన్నా, ఇంట్లో హస్బెండ్ ఆర్ హౌస్ అన్నీ బ్యాలెన్సింగ్గా చూసుకోవాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్సింగ్ లైఫ్. ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకుంటూ, మన గురించి మన హెల్త్ని మంచిగా కావాల్సింది తీసుకుంటూ, ఐడియల్ వెయిట్లో మెయింటైన్ చేసుకుంటూ, మంచి స్కిన్ అండ్ హెయిర్ కాన్ఫిడెంట్ ఎనఫ్గా ఉండాలి. ఉమెన్ సపోర్ట్ ఈచ్ అదర్. సో ఎవరైతే నా వీడియో ఈరోజు చూస్తున్నారో, ఆల్ ద ఉమెన్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ యూ. గ్రేట్ హెల్త్ అండ్ హెల్దీ సప్లిమెంటేషన్తో పాటు మీరు మంచి లైఫ్ లీడ్ చేస్తూ మీ లైఫ్ని చాలా మంచిగా లీడ్ చేయాలనుకుంటే వి విష్ యూ ఎ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and please do contact me for more details. Thank you so much. Enjoy your day. Bye bye.